హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రేమ్. నేను ఈరోజు మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను రీసెంట్గానే ఒక చిన్న ట్రిప్ వెళ్ళాను. అది బెంగళూరు నుండి తూత్తుకుడి. అక్కడి నుండి మా చెల్లెలతో కలిసి రామేశ్వరం వెళ్ళాలనేది నా ప్లాన్. ఎంత త్వరగా స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ స్టార్ట్ అయ్యేటప్పటికే 10 అయింది. నేను వెళ్ళిన రూటు మాత్రం సూపర్ ఉంది, మీరే చూడొచ్చు. ఈ రోడ్డు NH44. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ అని చెప్పొచ్చు. ఇలా ఎంటీ రోడ్స్లో అలా మన ఫేవరెట్ బైక్తో అలా వెళ్తుంటే ఆ ఫీల్ మాటల్లో చెప్పలేం. చాలా రోజుల నుంచి నా బైక్ మీద మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉండేది. అది ఇప్పటికి కుదిరింది. ఇలా ఖాళీ ఉన్న రోడ్స్ని చూస్తే ఎవరికైనా స్పీడ్ వెళ్ళాలని ఉంటుంది, అది కామన్. కానీ కొంచెం కంట్రోల్ చేసుకోండి, ఎందుకంటే మన మీద ఆధారపడి చాలామంది ఉంటారు. ఇంట్లో అమ్మోళ్ళు, బయట ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఉంటారు. ఒక చిన్న తప్పు చాలు జీవితాన్ని మార్చేయడానికి. ఒక చిన్న యాక్సిడెంట్ ఎంతలా ఇంపాక్ట్ చూపించిద్దంటే అది ఇంట్లో హ్యాపీగా ఉన్న అమ్మా నాన్న వాళ్ళని రోడ్డు మీదకి తెచ్చేసిద్ది. ఉన్న అప్పులు EMIలతోనే కష్టంగా గడుస్తున్న ఈ కాలంలో హాస్పిటల్ బిల్లులు ఒక కొండలాగా కనిపిస్తాయి. అప్పులు పెరిగిపోతాయి. నువ్వు జీవితంలో కనిన కలలన్నీ అవి కలల్లానే ఉండిపోతాయి. నీ ప్రైమ్ టైం మొత్తం హాస్పిటల్ బెడ్ మీద గడిపితే అది ఎంత బాధగా ఉండిద్ది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. రీసెంట్గా నేను వెళ్ళిన ట్రిప్లో నేను చాలా యాక్సిడెంట్లు చూశాను. అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే మనం వాటిని అసలు ఊహించలేము కూడా. వాటిల్లో ఒకటైతే చాలా దారుణం. టైం 8:30 అలా అవుతుంది. ఒక బైక్ మీద ముగ్గురు కలిసి వెళ్తున్నారు. వాళ్ళు రోజువారీ కూలీలు అనుకుంటా. అప్పుడే పని పూర్తి చేసుకొని అలా ఇంటికి వెళ్తున్నారు. రోడ్డు క్రాస్ చేసే టైంలో ఎదురుగా వచ్చే లారీని చూడలేదు అనుకుంటా. ఆ లారీ వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయింది. ఎంత దారుణం అంటే అది వాళ్ళ కాళ్ళు చేతులు కట్ అయిపోయి రోడ్డు మీద పడిపోయినాయి. ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. వాళ్ళ కడుపులో నుంచి అమ్మో ఇంక చెప్పలేం. ఇంటికి తిరిగి వస్తాడని వాళ్ళ భార్య పిల్లలు ఎంతగా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ విషయం వాళ్ళకి తెలిస్తే తట్టుకోగలరా? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. రోడ్ సేఫ్టీ రూల్స్ ఎప్పుడూ పాటించండి. మీ ప్రాణం మీ ఒక్కళ్ళదే కాదు, మిమ్మల్ని నమ్ముకొని ఇంట్లో చాలామంది ఉన్నారు. ఈ కాలంలో చిన్నపిల్లలు కానించి అందరికీ స్పీడ్గా వెళ్ళడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇలా వెళ్ళే ముందు ఒక్కసారి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించండి. ట్రిప్స్కి రైడ్స్కి వెళ్ళొద్దని నేను అసలు ఎప్పుడూ చెప్పను. వాటికి వెళ్ళండి, కానీ రోడ్ సేఫ్టీ రూల్స్ని ఫాలో అవుతా ప్రాపర్ రైడింగ్ గేర్ యూస్ చేస్తా వెళ్ళండి. ఇలా అయితే ప్రమాదం జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. పర్లేదు, ఎక్కువ రేట్ అయినా ఒక మంచి హెల్మెట్, ఒక మంచి జాకెట్, ఒక రైడింగ్ ప్యాంట్, ఒక పెయిర్ షూస్ ఇవి తీసుకోండి. ఇలాంటివి మనల్ని ఏం చేస్తాయి అంటే ఒక ప్రమాదం నుంచి చాలా బాగా కాపాడతాయి. నేను మొన్న చూసిన యాక్సిడెంట్లో కొన్ని వీడియోస్ మీకు ప్లే చేస్తాను. మీరు వీడియో అయితే ఆపకుండా లాస్ట్ వరకు చూడండి. అవి ఎంత దారుణంగా ఉన్నాయో మీకే తెలిసిద్ది. టూ కిలోమీటర్స్ ట్రాఫిక్ని దాటుకొని వచ్చిన నాకు ఇక్కడ ఒక ఊరు మొత్తం బయట ఉండడం చూసి బండి ఆపాను. అక్కడ ఒక అంబులెన్స్ ఉంది. దానిలో ఒక ముగ్గురు వ్యక్తులను అయితే ఎక్కించడం జరిగింది. ఆ ముగ్గురు చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. ఒక్కసారిగా అక్కడ నన్ను చూసిన ప్రజలు నా మీదకి ఎగబడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేను ఆ టైంకి రైడింగ్ గేర్, హెల్మెట్, చేతిలో కెమెరాతో నించొని ఉన్నాను. వాళ్ళు ఏమనుకున్నారో ఏమో. లక్కీలీ అక్కడున్న ప్రజలే వాళ్ళని ఆపడం జరిగింది. ఇంకా తర్వాత వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ట్రాఫిక్ని ఆపడం అలా చేశారు. ఇక నేను ఎక్కువ మాట్లాడను, మీరే చూడొచ్చు అక్కడ యాక్సిడెంట్ ఎంత దారుణంగా జరిగిందో. వాళ్ళ హెల్మెట్లు, వాళ్ళ షూస్ ఎంత దూరాన ఎగిరిపడినాయో. ఆ బైక్ కూడా ముక్కలు ముక్కలు అయ్యి చాలా దూరం ఎగిరిపడింది. ఇక మీరే చూడండి. లారీ కూతుంది బైక్ பார்த்தோம் அதுதான் உங்களுக்கு ஃபோன் போட்டு
చూసారుగా ఫ్రెండ్స్, ఇది జరిగింది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా వెళ్ళొద్దు. అలానే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి. స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఇంటికాడ మన కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారని గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఫన్ అండ్ రైడ్ సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ డూ సబ్స్క్రైబ్.